హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఇంతకు ముందైనా కానీ గతంలో మనం యూరోప్లో కానీ అమెరికాలో కానీ ఎక్కడ కానీ అగ్రిమెంటు పెళ్ళిళ్ళు ఉన్నాయనేసి మనం అనుకున్నాం, విన్నాం. ఒక్కొక్కళ్ళు 100 మంది పెళ్ళి చేసుకుంటారు, 200 మంది పెళ్ళి చేసుకుంటారు అని వింటే మన ఇండియా సాంప్రదాయంకు మన సాంప్రదాయం అలాంటి కాదు కదా, మనకు సిగ్గేసేది. ఇదేంది జన్మ, ఇలా చేసుకుంటున్నారేంది, ఒక్కరితోటే కట్టుబడి ఉండాలా, ఒకరితోటే చనిపోయేంత వరకు ఉండాలా అనేది మన సాంప్రదాయం. అవునా అంటారా, కాదంటారా? దేవుడు ఒక మనిషికి మగవారికి ఆడవారికి జతపరిచిండు. ఎందుకంటే చనిపోయేంత వరకు మనిషి ఆడవారు పెళ్ళైన తర్వాత భర్తతోటే కానీ భర్తతోటి భర్త భార్యతోటి విడనాడద్దు, విడిపోవద్దు అనేసి దేవుడు జతపరిచిండు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే మరి ఇండియాలో ఉన్న సంస్కృతి మొత్తం మరి చెడిపోయింది అన్నట్లు. అది ఏంటంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, మరి ఇతర సమస్యల వల్ల కావచ్చు అనేసి నేను అంటున్నా. కాబట్టి ఈ రోజులలో చూడండి, బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ మరి ఇతర రంగంలో కానీ చిన్న కుటుంబాలలో కానీ ఎందుకంటే తెలిసో తెలియకో తప్పులు చేస్తున్నారు. మరి అది వాళ్ళకు తెలుసు. మరి ఇంతవరకు నాకు ఈ సమస్య అసలే అర్థమైతలేదు. మరి నాకు తెలిసి మరి మన ఇండియాలో కూడా అగ్రిమెంటు పెళ్ళిళ్ళు కూడా వస్తాయచ్చు, మరి రాబోతున్నాయచ్చు, వస్తాయి ఖచ్చితంగా అనేసి నా అభిప్రాయం అనేసి నేను అంటున్నా. మరి మీకు కూడా తెలుసచ్చు. ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంటంటే ఒక భర్త మరి ఒక మంచి హోదాలకు వచ్చినప్పుడు మరి భార్య కూడా వేరే విధంగా స్టెప్ వేయచ్చు. మరి భార్య మంచి హోదాలకు వచ్చినప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్గా ఉన్నప్పుడే కానీ మరి భర్త వేరే స్టెప్ వేసే అవకాశం ఉండొచ్చు. దాంతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. మరి వ్యక్తిగతంగా కానీ మరి ఇష్టాలు కానీ అలాగ ఉండొచ్చు, కాంబినేషన్ కాకపోవచ్చు. అలాంటి విధంగా ఉండి చాలామంది ఎన్ని కోట్లున్నా కోట్లు లేకపోయినా కానీ మరి జీవితాలన్నీ చక్కదిద్దుకుందామనే ఆలోచన లేకుండా మరి కోర్టుకి ఎక్కడము, విడాకులు తీసుకోవడము, ఆస్తి పంపకాలు చేసుకోవడము, నాకు భర్త వద్దు అనేసి మరి వాళ్ళ పొజిషన్లను బట్టి వాళ్ళని లెంకోవడము. మరి ఇది ఫస్ట్ కనిపిస్తలేదా మరి ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ, నాకు ఈయన తగినవాడు కాదు, ఈయన పొజిషన్ అలాంటిది, ఈయన పొజిషన్ ఇలాంటిది అనేసి తగింది కాదు, నాకు ఇలాంటి సంబంధం నేను చేసుకోను అనేసి ఫస్ట్ కనిపిస్తలేదా? ఎవరిని ఉద్దేశించి కాదు, అందరు ఈవెన్ లేడీస్ అయినా సరే మగవాళ్ళు అయినా సరే అందరిని ఉద్దేశించే మాట్లాడుతున్నాయి వీడియో. ఎవరు బాధ పెట్టుకోకండి. కాకపోతే ఏంటంటే మనకు బయట దేశాల కంటే మనకు సంస్కృతి నిలయము, సాంప్రదాయాలు కలిగిన దేశము అటువంటి మన గొప్ప దేశము ఇండియా. కాబట్టి బయట దేశాలకు అగ్రిమెంటు, కాంట్రాక్టుల సైన్లు అటువంటి పెళ్ళిళ్ళు తేవద్దు, తెచ్చుకోవద్దు అనేసి నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కారం చెప్పి నేను చెప్తున్నా, దండం చేసి. ఎందుకంటే ఈరోజున్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు, రేపున్న వ్యక్తి ఈరోజు ఉండకపోవచ్చు. ఈరోజు నువ్వు ధనవంతుడిగా ఉండి పేదవాడిగా ధనవంతుడు పైపు నీ కళ్ళు పడి ఇతనికి విడాకులు ఇచ్చి అతని దగ్గరకు వచ్చు. అతను పేదవాడైనప్పుడు ఇంకో ధనవంతురాల మీద కనబడచ్చా? అలా అయితే నువ్వే మోసపోతావు, కానీ మనమే మోసపోతాం. కానీ వేరే వాళ్ళు ఎవరు పోరు. కాబట్టి దయచేసి ఆలోచించి భార్య భర్తకు లోబడి ఉండాలా, భర్త భార్యకు లోబడి ఉండాలా. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా హాయిగా జీవితం గడుపుకొని ఈ ట్రైనింగ్లో పీరియడ్ అయిన ఈ జీవితాన్ని ముగించుకొని మరి మనం ఎప్పుడు కూడా శాశ్వతమైన ఈ భూమి మీద జీవితం కాదు. కాబట్టి ఉన్నన్ని రోజులైనా మంచి పేరు తెచ్చుకొని మంచి దేశంలో పుట్టినందుకు గర్వపడాలా. కాబట్టి మనం మంచిగానే జీవించి కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళే కానీ విడాకులే కానీ అని వేరే ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా జీవించాలనేసి ఆశిద్దాం. మంచిగా ఉన్నత దాంపత్యంగా జీవించాలనేసి కోరుకుందాం అనేసి
నేను అంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఉంటాను. జై హింద్, జై భారత్.